ఆ రోజు ఒక అమ్మాయిని దయాదాక్షిణం లేకుండా తగలబెట్టేశారు. మన సమాజం ఒక చెత్తలా మారింది. పోలీసుల అరాచకం నశించాలి. 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 పోలీసులు ఇంకా గవర్నమెంట్ కలిసి ఆ నిప్పుని కట్టడి చేయడానికి ప్రయత్నించింది. ఆ తగలబడిపోయిన అమ్మాయి మనతో పాటు ఈ సమాజంలో సమానంగా బతికిన ఒక అమ్మాయి. ఆ అమ్మాయి మనకి తెలిసినా తెలియకపోయినా ఆ అమ్మాయిని ఎవరు తగలబెట్టారో మనకి బాగా తెలుసు. తన శరీరం కోసం కాదు, తను చేసిన పనుల కోసం. అందుకే మనం ఎప్పుడూ భయంతో మనకు తెలిసిన వాళ్ళందరికీ ఏం చెప్తుంటాం అంటే ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి అని. అదీ కాక ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే 100కి కాల్ చేయమని చెప్తూ ఉంటాం. అయినా సరే మనం ప్రతి రాత్రి ప్రశాంతంగా పడుకుంటాం, మరుసటి రోజు చక్కగా లేస్తాం. ఆ తర్వాత మనం అందరూ కలిసి గట్టిగా గోల చేసి న్యాయం కావాలి, ఆడవాళ్ళకి భద్రత ఉండాలని పోరాడతాం. కొన్ని సందర్భాల్లో ఆ నేరస్తుడు మన మధ్య ఉండడం అనేది చాలా ప్రమాదకరం. వాళ్ళు కూడా ఈ సమాజంలో మనతోనే ఉంటున్నారు. అయినా కూడా మనకి తెలియదు వాళ్ళ చేతులకి మట్టంటాయి అని. ఖచ్చితంగా దాన్ని ఎవరో తగలపెట్టారు అని. One, 2, 3 and 4 and 1, 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 2, 3 and 4. ప్రగ్యాన్, ఇది చాలా టఫ్ గా ఉంది. నేను ఆడలేకపోతున్నా. ఇదేమంత టఫ్ కాదు. నీ బాడీని ఇదిగో ఇటు నుంచి ఇలా లాగుతున్నావు. 1, 2, 3 and 4. సింపుల్. స్టూడెంట్స్ అందరూ వచ్చినట్టున్నారు. ఎవరది? ఈ రోజుకు మనం క్లాస్ ముగించేద్దాం, ఓకే? నువ్వు ఫోకస్ గానే లేవు. ఎందుకు ఇలా ఉన్నావు? కాలేజ్ అయిన తర్వాత మనం 1 అవర్ ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు వచ్చేయ్. మనం ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అవడానికి ముందే 1 గంట సేపుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. నేనేమనుకున్నానంటే ప్రిన్సిపల్ సార్ కాలేజీ ముగిసిన తర్వాత అలో చేయరని. ఎలాగో మనం తర్వాత మీట్ అవుతాం కదా, ఓకే? రీసెర్చ్ పీరియడ్ లో. బాయ్. యా, ఓకే, బాయ్. అప్పుడు గ్రూప్ అనేది ఎనీ కాలమ్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. సేమ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి ఒకే విధమైన ప్రాపర్టీస్ ఉంటాయి. దానికి కారణం దాని ఔటర్ మోస్ట్ సెల్స్ లో ఒకే విధమైన ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మన కెమిస్ట్రీ ప్రొఫెసర్ ని చూస్తూ ఉంటే టీచర్ మోడల్ లాగా ఉంది కదా. పోయినసారి మనం ఆల్కలీ మెటల్స్ గురించి నేర్చుకున్నాం. ఈ రోజు మన క్లాస్ లో ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ గురించి నేర్చుకుందాం. అందుకని ఎవరైనా చెప్పగలరా అది ఆల్కలీ మెటల్స్ నుంచి ఎలా తేడా చూపించగలదని? వినోద్, ముందు క్లాస్ విను, ఆ తర్వాత రాసుకుందు. ఇక ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, అందులో ఏమేం వస్తాయంటే మెరోనియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, బేరియం, దాంతోపాటు రేడియం. అమ్మా, నాకు డైలీ పరోటా ఇచ్చి నన్ను పెద్ద బహిల్వాన్ని చేయబోతున్నావా? ముందే నువ్వు డాన్స్ ఆడి బాగా సన్నబడ్డావు. బాగా తిని జాలీగా ఉండు. చాలా ఆలోచించుకో. ఎలాగో అక్క నువ్వు డాన్స్ కి అలవాటు చేసుకుంటున్నావా? ఈ పరోటాలే నీకు డైజెషన్ అయిపోతాయిలే. ఆల్రెడీ నా డాన్స్ టీచర్ నాకు డైట్ చార్ట్ ని రెడీ చేశారు. ఆయన చెప్పేది వినాలా లేక మీరు చెప్పేది వినాలా? ముందు డయట్ ని పక్కన పెట్టు. ఇక్కడి నుంచి వెళ్ళడానికి 70 కిలోమీటర్లు, రావడానికి 70 కిలోమీటర్లు. నువ్వు అసలు తక్కువనే తినకూడదు. ఏదో నేను 75 కిలోమీటర్లు నడుస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే నాకు ఒక కప్ టీ ఇవ్వు. మీరు కాస్త ఆగండి. నేను ముందు ఆన్సల్ కి టిఫిన్ చేసిస్తాను. బస్సుకు టైం అయిపోతుంది. చెప్పు ప్రగ్యాన్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయ్. ఓకే. రండి సార్, ఇక్కడే అమ్మాయిని తగలబెట్టారు సార్. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడా? సార్, ఒకరు తన్ని సిటీ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోయారు.
సిటీ హాస్పిటల్ పక్కనే ఉంది. రండి తీసుకెళ్దాం. రండి త్వరగా రండి లేవనెత్తండి, త్వరగా తీసుకెళ్దాం. త్వరగా. రండి. కాలిపోయిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా? కాల్చినోడిని మీరు ఎవరైనా చూసారా? ఇది ఎలా జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా? సార్ అదేమి నాకు తెలీదు. నేను పక్కనే ఉన్నాను. ఇంట్లో నా బట్టలు ఆరేస్తూ ఉన్నాను. అప్పుడే ఆ అమ్మాయి ఇక్కడ కాలిపోయేది చూశాను. ఈ అమ్మాయిని ఎవరు కాల్చారో మీలో ఎవరైనా చూసారా? ఎవరూ చూడలేదా? మీరే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారా? అవును సార్. ఎవరా అమ్మాయి? నాకు ఆ అమ్మాయి ఎవరని తెలియదు సార్. యాక్చువల్గా అటువైపు వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆ పరిస్థితిలో ఉండేది చూసి బండి ఆపి అక్కడి నుంచి తీసుకొచ్చాను సార్. ఆ అమ్మాయి దగ్గర వస్తువులు ఏమైనా ఉన్నాయా? అవును సార్. ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది సార్. అది కూడా కాలిపోయింది సార్. అది నా కార్లోనే ఉంది సార్. అది వెళ్ళి చెక్ చేసి ఐడియా ఏదైనా ఉందేమో చూడండి. క్విక్. ఒక నిమిషం. డాక్టర్, ఆ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉంది? ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. డబుల్ డ్యామేజ్ అయింది. వోకల్ కార్డ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. కన్ఫామ్గా ఆ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో బ్రతుకుతుందని చెప్పలేం. ఆంచల్ గర్గ్ తాయ్ అగన్య మహావిద్యాలయ కాలేజ్ పక్కనే క్రైమ్ సీన్ జరిగింది. ఎవరూ చూడలేదా? హలో, మిస్టర్ ఏక్నాథ్, ఆంచల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. మీరు వెంటనే ఫర్జర్ సిటీ హాస్పిటల్ రండి. ఆంచల్ని అక్కడ అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేశారా? ఆంచల్కి ఏమైంది? దిగులు పడద్దు, మీరు త్వరగా హాస్పిటల్కి వచ్చి చేరండి. మందరా, సార్, ఆంచల్ పోయిన సంవత్సరం కాలేజ్ జాయిన్ అయింది ట్రైనీగా. కొద్ది రోజుల ముందే తను పర్మనెంట్ అయ్యింది. ఆంచల్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఆ అమ్మాయి చాలా బ్రైట్ సార్. చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళందరికీ తన ఇష్టం సార్. ఎవరో తన మీద పగతో ఇలాగా చేస్తుండాలి సార్. ఆంచల్ ఇల్లు శ్రీగుణలో ఉంది. అది ఇక్కడి నుంచి 70-75 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి ఆంచల్ ఎందులో వచ్చి వెళ్తున్నారు? తను బస్సులో వచ్చి వెళ్ళేది. ఉదయాన్నే వెళ్ళేటప్పుడు బానే ఉన్నింది కదండి. తను సడన్ గా ఏమైంది? హాస్పిటల్ అడ్మిట్ చేశారట. నాకు కూడా ఏం అర్థం కాలేదే. ప్రిన్సిపల్ నాతో ఏం చెప్పట్లేదు. సరే నువ్వురా, వెళ్ళి తొందరగా కనుక్కుందాం. ఈ ట్రాఫిక్లో వెళ్ళడం చాలా లేట్ అవుతుంది. పద. క్రైమ్ సీన్ కాలేజీ నుంచి 100 మీటర్ల దూరంలో జరిగింది. ఈ ప్లేస్ ఎవరికి తెలుసని సర్ప్రైజ్ గానే ఉంది. మీ స్టూడెంట్స్, స్టాఫ్స్ ఈ రూట్లోనే వచ్చి వెళుతున్నారా? యాక్చువల్లీ ఆంచల్ కాలేజ్ స్టార్ట్ అయ్యే గంట ముందే వచ్చేస్తుంది. గంట సేపు ముందా? అవును. ఎందుకు? తన ఏరియా నుంచి ఇక్కడ రావడానికి 2 బస్సులే ఉన్నాయి. ఒకవేళ తన ఫస్ట్ బస్సుకు వచ్చిందంటే గంట ముందు ఇక్కడికి వచ్చేస్తుంది సార్. ఒకవేళ సెకండ్ బస్సులో వస్తే లేట్ అయిపోతుంది. ఆ టైంని ఇలాగా యూజ్ చేసుకుంటుంది. ఎలా? మా కాలేజ్ డాన్స్ టీచర్ ప్రగ్యాన్ ఇక్కడ పక్కనే ఉన్నారు. అందువల్ల ఆంచల్ ఇక్కడికి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఆంచల్ కాలేజ్ రూటు పర్మనెంట్. తను ఆ రూట్లోనే ఎప్పుడు వస్తుంది. ఎవరైనా ఆ అమ్మాయితో గొడవ పెట్టారా? అలాంటి కంప్లైంట్ ఏదైనా మీకు వచ్చిందా? లేదు, ఎప్పుడూ లేదు. కాలేజీకి వచ్చేటప్పుడు ఆవిడ ఏ స్టాప్లో బస్సు ఎక్కుతారో చూడండి. డ్రైవర్, కండక్టర్ దగ్గర ఏదైనా వివరాలు తెలుసుకోవచ్చు. అటాకర్స్ ఇంట్లోంచే ఫాలో అయి ఉండాలి. కాలేజీకి ఇంటికి మధ్యలోనే తనకి ఏదో జరిగి ఉంటుంది. Yes, sir. ఓకే మేడం, ఇతను ఆ అమ్మాయిని ఆ కుర్రాడితో చూశాడంట. అతని దగ్గర బైక్ ఉందంట. మేడం, నేను మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నాను మేడం. అప్పుడు హెల్మెట్ వేసుకుని ఒక బైక్ వాడిని నేను చూశాను మేడం. చాలా దూరం నడిచి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి అరుపులు వినిపించాయి.
ఆ అమ్మాయి కాలిపోతున్నప్పుడు ఆ బైక్ కూడా అక్కడ లేడు మేడం. అది ఏ బైక్ అని నీకు తెలుసా? తను నీకు తెలుసా? తెలియదు మేడం, కానీ వాడు బ్రౌన్ కలర్ హెల్మెట్ వేసుకున్నాడు మేడం. ఇంకా వాడు బైక్ R3 సూపర్ మోడల్ మేడం. ఆ బండి మడ్గాడ్లో గుర్రం సింబల్ అంటించుంది మేడం. ఒకవేళ ఈ ఆల్ చెప్పేది నిజమే ఉంటే ఆ బైక్ చాలా దూరం వెళ్ళి ఉండాలి. అయినా కూడా ఈ అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుని అన్ని సిగ్నల్స్ కి పంపించండి. బ్రౌన్ కలర్ హెల్మెట్, మెరూన్ కలర్ బైక్, ఇంకా R3 సూపర్ మోడల్ బైక్, బండి వెనుక గుర్రం స్టిక్కర్. ఈ రోజు ఉదయం 24 సంవత్సరాలైన ఒక టీచర్ని ఎవరో ఒకరు ఇక్కడ కాల్చి చంపేయాలని ప్రయత్నించినట్టు అందింది. పోలీస్ అరాచకం నశించాలి, 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 పోలీసుల అరాచకం నశించాలి, అరాచకం నశించాలి, పోలీసుల అరాచకం నశించాలి. నశించాలి. కానీ తనని కన్న వాళ్ళు 75 కిలోమీటర్ల దూరం నుంచి బయలుదేరారు. ఆంచల్ని చూడడానికి బయలుదేరిన వాళ్ళకి ఆంచల్ పరిస్థితి ఎలా ఉందో తెలియలేదు. ద్వేషం అన్నది ఒక జబ్బు. ఆంచల్ ఆ ద్వేషం వల్ల తగలబడిపోయింది. కానీ తనని తగలబెట్టింది ఎవరై ఉంటారు? నేరస్తుల హిస్టరీ షీట్స్లో వెతుకుతున్నారు ఆ పోలీసులు. అందులో ఎవరైనా ఆంచల్ని తగలబెట్టుంటారా? ఒకవేళ ఆంచల్ గురించి తెలిసిందై ఉంటే అది ఎవరై ఉంటారు? ఈ ప్రశ్నకి ఆంచల్ మాత్రమే సమాధానం చెప్పగలదు. కానీ తను అసలు మాట్లాడగలదా? తను ప్రాణాలతో బయటపడుతుందన్న నమ్మకం నాకుంది. ముందు థరోమో సెంటర్కి షిఫ్ట్ చేసే పనులు చూడండి. ఏమైంది డాక్టర్? ఆ అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మన హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. అందువల్ల తనని థరోమో సెంటర్కి షిఫ్ట్ చేయాలి. ఏ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నావు? సార్ వినోద్, వాడే ఆంచల్కి లవ్ లెటర్ రాశారు. నాకు కెమిస్ట్రీ పాఠం అంటేనే నచ్చదు. కానీ మీరు కెమిస్ట్రీ పాఠం మొదలు పెట్టగానే నాకు కెమిస్ట్రీ పాఠం బాగా నచ్చడం మొదలైంది. అలాగే మీరు కూడా. వాడు నిజంగానే ఒక పెద్ద అడ్మైరరే. నువ్వు ఓకే అంటే నేను తనతో మాట్లాడతాను. లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్రాబ్లంని నేనే హ్యాండిల్ చేసుకుంటాను. ఏ క్లాస్లో వినోద్ చదువుతున్నాడు? మీరు విచారణ చేసేటప్పుడు ఏమైనా చెప్పారా? లేదు మేడం, ఎవరో ఇప్పుడు వరకు ఏదీ చెప్పలేదు. సార్, చాలా కన్ఫ్యూషన్గా ఉంది సార్. ప్రజల సెన్సిబిలిటీని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకోసం ఈ వీడియోని వైరల్ చేయాలి? అందులోని ఈ మీడియా ఒకటి. సార్, ఇప్పుడు నేను ఏది చెప్పే పరిస్థితిలో లేను. సార్, కేసు చేతికొచ్చి 2 గంటలే అయింది. సార్, త్వరలోనే నేను మీకు రిజల్ట్ ఇస్తాను సార్. షూర్ సార్. మ్యామ్, ఇతను కూడా బైకోడు పక్కన ఉండటం చూశాడంట. వాళ్ళు ఇద్దరు ఉన్నారంట మేడం. ఇద్దరు పిల్లలా? మీరేం చూశారు? మేడం, నేను అటువైపు వెళ్ళేటప్పుడు నేను ఇద్దరిని చూశాను. ఒకడు బైక్లో కూర్చున్నాడు, ఇంకోడు పక్కనే నించున్నాడు. ఆ అమ్మాయి ఏడ్చే శబ్దాన్ని విని ఆ కుర్రోళ్ళు బండిని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు చూడ్డానికి ఎలా ఉన్నారు? అందులో ఒకడు బ్రౌన్ కలర్ హెల్మెట్ వేసుకున్నాడు మేడం. ఇంకొకరి ఫేస్ని సరిగా చూడలేదు మేడం. బైక్ మీద ఏదైనా స్టిక్కర్ ఉన్నిందా? మేడం, నేను అంతగా గమనించలేదు. ముందతను ఏం చెప్పాడంటే ఒకే ఒకతను ఉన్నాడని. కానీ రెండోవాడు చెప్పేటప్పుడు ఇద్దరు ఉన్నారని చెప్తున్నాడేంటి? హలో, శ్రీకోణం నుంచి 7 గంటలకు వెళ్ళే బస్ కండక్టర్ మీరే కదా? అవును సార్. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ అమ్మాయిని థరోమో సెంటర్కి షిఫ్ట్ చేసినట్లుగా మీకు పోలీసులు చెప్పలేదా? పోలీసా? అసలు యాక్చువల్కి ఏమైంది సార్?
సార్ నేను ఒప్పుకుంటాను ఆ లెటర్ని నేనే మేడంకి రాశానని. అయినా నేనేం చేయలేదు సార్. చూడు వినోద్, ఆంచల్ ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నారు. ఆవిడ కాన్షియస్కి వచ్చిందంటే అన్నీ చెప్పేస్తుంది. అందువల్ల నువ్వే నిజం చెప్పే. ఆవిడ చెప్పిందంటే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నా తప్పు వల్ల మేడం నన్ను క్షమించింది సార్. అవును, ఇదంతా ఏంటి? సారీ మేడం. ఇన్ఫాక్చువేషన్ అని నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా? నువ్వెంతో బ్రిలియంట్ అయిన స్టూడెంట్వి, అందుకని నువ్వు నీ చదువులోనే ధ్యాస పెట్టాలి. నువ్వు మళ్ళీ ఇలాంటి పని చేయవని నమ్ముతున్నాను. సరే మేడం. తర్వాత తన మీద మర్యాద ఎక్కువైంది సార్. తన వీడియోని చూసి నేను కంగారు పడ్డాను సార్. ఎందుకని నువ్వు చాలా బాధపడ్డావు? నువ్వు ఇరుక్కుంటావన్న భయం వచ్చిందా ఏంటి? లేదు సార్, మేడంకి అలాంటి విషయాలు చేయాలని నేను ఆలోచించలేదు సార్. బాబు ఎమర్జెన్సీ వాడు ఎక్కడ ఉంది? ముందుకెళ్ళి లెఫ్ట్ సార్. ఒక నిమిషం ఏమైంది? నా ఆగండి. కూతురికి ఏమైందో చెప్పండి. ఇప్పుడు మీరు ఆంచల్ని చూడలేరు. తన పరిస్థితి చాలా దారుణంగా ఏమైందో ఉంది. చూడకూడదు, తను నా కూతురు. ఈ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు సార్. డైలీ ఈ అమ్మాయి మా బస్సులోనే వస్తుంది. ఇవాళ పొద్దున కూడా వచ్చింది సార్. తర్వాత ఫర్సల్ బస్ స్టాండ్లోనే దిగింది. ఫర్గర్ బస్ స్టాప్లో ఈ అమ్మాయిని ఎవరో కాల్చడానికి ప్రయత్నించారు. ఏమంటున్నారు సార్ మీరు? ఈ అమ్మాయినా? అవును. ఈ అమ్మాయితో బస్సులో రావడం ఎవరన్నా చూసారా? ఎవరన్నా అబ్బాయిలు ఎగతాళి చేయడం? సార్ అప్పుడప్పుడు ఒక అబ్బాయి బస్సు ఎక్కుతాడు సార్. వాడికి ఆ అమ్మాయి బాగా తెలుసు. ఎవరా కుర్రాడు? సార్ వాడి గురించి నాకేం తెలియదు సార్. కానీ కొన్ని రోజుల క్రితం వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి లేస్తున్నావా లేదా? అంచెల్ నేను చెప్పే విషయం విను. ముందు ఇక్కడి నుంచి లేచి వెళ్ళు. అనవసరంగా నువ్వు సీన్ క్రియేట్ చేయకు. ఆ కుర్రాడు గురించి నాకు ఇంతే తెలుసు సార్. వాడు ఎప్పుడు కూడా రామనగర్ బస్ స్టాండ్లో ఎక్కుతాడు. వాడిని మీరు గుర్తుపడతారా? సార్ సార్, సార్ అసలు ఎలా జరిగిందో చెప్పండి సార్. నేను ఈ కార్డు ఎవరైనా మీరు కనిపెట్టారా సార్? సార్ 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 సార్, ఎవరు చెప్పండి సార్ సార్. కాల్చింది? సార్, సార్ సార్. చెప్పండి సార్. ఏక్నాథ్ సార్, మీకు ఎవరి మీదనే అనుమానం ఉందా? ఎవరైనా సరే తన విరోధులు కూడా ఇటువంటి పని చేయరు సార్. నా కూతురికే ఇలా జరగల. ఈ విధంగా మీ కూతురికి చేసింది ఎవరైనా సరే వాడు ఖచ్చితంగా శిక్షింపబడతాడు. ఆంచల్ రెగ్యులర్గా వెళ్ళి వచ్చే బస్సులో ఒక అబ్బాయి గొడవ పడ్డాడని కండక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేశాడు. వాడు కూడా ఆ రామ్నగర్ బస్టాండ్లోనే ఎక్కుతాడంట. కండక్టర్ చెప్పిన ప్రకారం చూస్తే ఆ అబ్బాయి కాస్త అందంగానూ ఉంటాడు. వయసు 27-28 లోపు ఉంటుంది. రామ్నగర్ అంటే జై అక్కడే ఉన్నారు కదా ఎవరది? సార్? ఆంచల్కి జైకి ముందే పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి పత్రికలు కూడా రెడీ చేశారు సార్. ఒక్క నిమిషం ఉండండి. అరే సందానే ఫోన్ చేస్తున్నారు. చెప్పండి సందాన్, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా.
అదే జయాంచల్ వెడ్డింగ్ కార్డ్ని మొదటి కాడే మీకిద్దాం అనుకున్నా. పెళ్లి జరగదు మిస్టర్ ఏక్నాథ్. ఏంటి అసలు మీరేమంటున్నారు? అవును, ప్రవర్తన సరిగ్గా లేని అమ్మాయిని నా కొడుకిచ్చి పెళ్లి చేయను. వాళ్ళు మా అక్క మీద దారుణమైన నింద వేసి పెళ్లిని ఆపేశారు. రామ్నగర్లో ఎక్కడ ఉంటున్నారు? నీ పేరే జయరావత? అవును సార్. సార్ సార్ నన్నెందుకు సార్ తీసుకెళ్తున్నారు మీరు? సార్ సార్ చెప్పేది వినండి సార్. సార్ సార్ నన్నెందుకు? నువ్వెందుకు ఇలా బస్ ఎక్కి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు? ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. చాలా ఆపు. మీ అమ్మ అసలు మా అమ్మ చేసింది తప్పని నేను ఒప్పుకుంటాను. తను ఇలాగంతా చేసి ఉండకూడదు. అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నా ఫోన్ కాల్ కూడా నువ్వు ఆన్సర్ ఇవ్వడం మానేశావు. నువ్వు చెప్పేదంతా అర్థమవుతుంది అంచెల్. ఇప్పుడు ఆ తప్పుని సరిచేయాలని అనుకుంటున్నాను. కానీ నీతో రిలేషన్షిప్ లో ఉండడం నాకు ఇష్టం లేదు. అంచెల్ అంచెల్ ప్లీజ్, నేను చెప్పేది విను. లేస్తావా లేదంటే? ఆ రోజు నుంచి అంచెల్ని నేను అస్సలు కలవలేదు. నేను తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ తను ఒప్పుకోలేదా? అందువల్లే నడి రోడ్డు మీద లేదు కాల్చావా? సార్, నేను అటువంటి విషయాలు చేయలేదు సార్. నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే తనతో ఉన్న రిలేషన్షిప్ ని ఎందుకు బ్రేక్ చేశావు? సార్ మా అమ్మ అంచెల్ గురించి తప్పుగా అనుకున్నారు. వాట్ మిస్అండర్స్టాండింగ్? కొన్ని రోజుల్లో మాకు పెళ్లి అంతా ఫిక్స్ అయింది. చూడు, ఇదేంటనే చూడు, మనం బాగా ఇరుక్కుపోయాం. నాకప్పుడు ఏది అర్థం కాలేదు. తర్వాత మా అమ్మాయి రిలేషన్షిప్ని బ్రేక్ చేసింది. కానీ నేను ఇది నిజం కాదని నేను అనుకున్నాను. అది ఎవరో తన గురించి తప్పుగా చేయాలని ఇలా చేశారు. ఎవరు ఆ ఫొటోస్ వేశారో నీకు తెలుసా? సార్ అది ఆ ఫోటోని అక్కడికి తీసుకొచ్చి ఎవరు పెట్టారని అసలు తెలియదు సార్ నాకు. అయినా విషయం ఏంటంటే ఎవరో ఆంచెల్ మీద చాలా కోపంలో ఉన్నారని అనుకుంటా. నేను ఆ విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళాను సార్. అయినా తను నాతో మాట్లాడడానికి తయారుగా లేదు సార్. ఆంచెల్ నీ గురించి ఏమనుకుంటుందో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక చెప్తుంది. అదే టైంలో నువ్వే తనని కాల్చావన్న నిజము చెప్పుద్ది. సార్ నేనేమీ చేయలేదు సార్. ఇలా చూడు, నువ్వు నిజం చెప్పాలని ఇష్టపడితే అయితే ఓకే, నీకు నేను టైం ఇస్తాను. కానీ బాగా జాగ్రత్తగా ఆలోచించు. నీకు టైం ఎక్కువ ఇవ్వనివ్వను, నువ్వు సమస్యలో ఇరుక్కుంటావు. జై ఏమీ చెప్పట్లేదు. కానీ ఐ విట్నెస్ ఏం చెప్పాడంటే అటాక్ చేసేవాడు బైక్ మీద వచ్చాడని. తర్వాత జై దగ్గర ఏ బైక్ లేదు కదా. ఒకవేళ బైక్ని ఎవరి దగ్గరైనా తీసుకొని ఉంటాడా, లేక అద్దెకి తీసుకొని ఉంటాడా? బైక్ గురించి తెలిసిందా? సార్ పక్కనే ఉన్న అన్ని సిగ్నల్స్ ని చెక్ చేశాము, కానీ బైక్ మీద గుర్రం స్టిక్కర్ ని అతికించినట్టు, ఆ తర్వాత బ్రౌన్ కలర్ హెల్మెట్ వేసుకున్నట్టు ఏ వ్యక్తిని చూడలేదు. ఆ బైక్లో వచ్చిన వాడు ఎవడైనా సరే వాడు ఆంచెల్ ఇంటి దగ్గర గానీ లేక కాలేజీ దగ్గర గానీ ఉండాలి. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే లోపు అన్ని గ్యారేజ్లో చెక్ చేయండి. బైక్ ని ఎక్కడైనా సర్వీస్కి వదిలిండొచ్చు. దాంతోపాటు పార్కింగ్లు కూడా చెక్ చేయండి. కానీ సార్ 70 కిలోమీటర్లకి సంబంధించిన ఏరియా, ఈ ప్రాసెస్ కి కాస్త టైం పడుతుంది సార్. మనకిప్పుడు ఎక్కువ టైం లేదు. మీకు ఎంతమంది కావాలో అంతమందిని చేర్చుకోండి. నాకు వెంటనే రిజల్ట్ కావాలి. ఓకే? ఎస్ సార్. అదొక బ్లాక్ కలర్ బైక్, దాని మీద గుర్రం స్టిక్కర్ ఉంటుంది. బైక్ నడిపేవాడు బ్రౌన్ కలర్ హెల్మెట్ వేసుకున్నాడు. ఏ ఏరియాలో వదలకుండా అన్నిటినీ చెక్ చేయండి. ఇంకా మీరు శాస్త్రి నగర్ వదలకుండా చెక్ చేయండి. నాకు ఈవినింగ్ లోపు రిపోర్ట్ చేయాలి. ఇట్స్ దట్ క్లియర్? క్లియర్? ఓకే. పోలీసులు ఇంకా ఇన్ఫార్మర్స్ ఆ బైక్ తోలిన వాడిని కనిపెట్టడానికి ప్రయత్నించారు.
ఆ అమ్మాయి గొంతుని పోగొట్టుకుంది, తన కంఠద్వారం పగిలింది, తన కళ్ళు కూడా బాధింపబడ్డాయి, తనిప్పుడు చూడలేకపోతుంది. తనకి 2nd గ్రేడ్ డీప్ టెర్మినల్ బోన్స్ అయింది. స్కాల్ప్, ఫేస్, అప్పర్ నెక్, అప్పర్ బ్యాక్, రైట్ అప్పర్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్లో తనకి బాగా గాయాలు ఎక్కువగా అయ్యాయి. మాకు వీలైనంతగా మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికి మేము ఏం చెప్పలేం. తర్వాత తన కండిషన్ గురించి మేము అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. చెప్పండి మ్యామ్, యాంచెల్ ఇంటి పక్కన బైక్ పార్కింగ్ ఏరియాలో అదే రకంగా బైక్ ఉంది మ్యామ్. అందులో గుర్రం స్టిక్కర్ కూడా అంటించుంది. అది ఎవరి బైకో తెలిసిందా? సంజీవ్ దుబైనా? చెప్పండి మేడం. ఇది నీ బైకా? అవును మేడం. అరే, ఎందుకు తనని తీసుకెళ్తున్నారు? తను ఏమీ చేయలేదు. ప్లీజ్, నాకేం తెలియదు మేడం. వదిలేయండి నా తన్ని. మాట వినండి మేడం, దయచేసి నన్ను వదిలేయండి. సార్, ఆ అమ్మాయి తగలబడిపోయిన విషయం నాకు న్యూస్లోనే తెలిసింది. అది చేసిన వాళ్ళని నేను శపించాను సార్. మరి అలాంటప్పుడు నేనెలా చేస్తాను సార్? నువ్వు ఎవరినో శపిస్తూ ఉన్నావా, లేక నిన్ను నువ్వే శపించుకుంటున్నావా? సార్, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్. నా బైక్ని అక్కడ వదిలాను కాబట్టి మీరు నన్ను అనుమానిస్తున్నారు సార్. నేను నిజంగా నా చోటికి చాలా నెలలుగా వెళ్ళలేదు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలానే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అసలు? లేదు సార్, నన్ను నమ్మండి సార్, నేను ఏమీ చేయలేదు. బాల్ బౌలింగ్ కరెక్ట్ గా ఆడడం రాలేదు. ముందు బాల్ ప్రాక్టీస్ చేయడం నేర్చుకో. రేయ్, ఎందుకు ఆంజిలాని చూసి నవ్వుతున్నావు? తన్ని ఎవరైనా చూసి నవ్వారంటే వాళ్ళ పళ్ళు ఇరక్కొట్టేస్తా. సార్, సంజు ఇల్లు నేను పూర్తిగా వెతికేశాను. అక్కడెక్కడా బ్రౌన్ హెల్మెట్ లేదు సార్. వాడు తెలివిగా మాట్లాడుతున్నాడు, మనల్ని దద్దమ్మల్ని చేస్తున్నాడు. వాడి కాల్ రికార్డ్స్ తీయండి, వాడి యాక్టివిటీస్ చెక్ చేయండి. ఆంచల్ ఫ్యామిలీ దగ్గర వాడి గురించి కనుక్కోండి. సార్, ఇదిగో బాదం తిను. నాకొద్దు, మూడు బాలేదు. ముందు బాధపడడం ఆపో, ముందు బాదం తిను. మా నాన్న పాస్ అవ్వలేదని నన్ను తిట్టారు. అరే, నీకు బుద్ధి ఉందా? ముందు బాదం తిను, నీకు తెలివొస్తుంది. చూడు, నేను 8 తింటాను డైలీ. అందుకే నేను ఎగ్జామ్ లో పాస్ అయ్యాను. అందుకే నువ్వు కూడా తిను, అప్పుడే నువ్వు ఎగ్జామ్స్ అన్నిట్లో పాస్ అవుతావు. ఇదిగో తిను. నిజంగానా? అవును. సార్, సార్, ఆంచల్ ఫైర్ అటాక్ అయినప్పుడు సంజు ఫోన్ శ్రీగుణ ఫారెస్ట్లో యాక్టివ్గా ఉంది. సార్, ఇంకో విషయం సార్, ఆ రోజు 5:40కి సంజు ముఖేష్ అని అతనికి కాల్ చేశాడు. ఆ రోజు ఐ విట్నెస్ బైక్ పక్కన ఇద్దరు ఉన్నారని చెప్పాడు. అయితే ఇంకొకడు ముఖేష్ అయి ఉంటాడా? అవును, ముఖేష్ ఎక్కడా? సార్, వాడు శ్రీగుణ ఫారెస్ట్లో ఉన్నాడు. అక్కడే ఆంచల్ ఉంది. వాడిని తీసుకురండి. సార్, నువ్వెందుకు ఇంత కోప్పడుతున్నావు? ఏదైనా మాట్లాడతావా లేదా? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. ఎందుకని? కారణం నువ్వే కదా చెప్పావు, ఆల్మండ్స్ తింటే పాస్ అవుతానని. కానీ నేను మళ్ళీ చూడు, ఫెయిల్ నీతో అయ్యాను. ఏం చెప్పాను? బాదం తింటే తెలివొస్తుందని. దానికి నువ్వు బాగా చదవాలి. నువ్వు చదవకపోతే ఎలా పాస్ అవుతావు? నాకు అదంతా తెలీదు. నేను ఫెయిల్ అయ్యానే అనుకో, నువ్వు అదే క్లాస్లో ఉండాలి. అయితే నువ్వు కూడా ఫెయిల్ అవ్వాల్సిందే. చెప్పండి. ముఖేష్ ఎక్కడా? చెప్పండి. నేనే. రారా రేయ్. నేనేం చేశాను? నన్నే అయ్యో, తన్ను వదిలేయండి, తను ఏం తప్పు చేశాడు? సార్, నేనేం చేయలేదు వీడికి కూడా సంబంధం ఉంది. సార్, రేయ్, నేనేం లోపల చేయలేదు ఎక్కడా? సార్. వెళ్ళు, లోపలికి అయ్యో, వెళ్ళు. నా కొడుకుని వదిలేయండి. వాడిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నాకు పెళ్ళయింది, నాకు బిడ్డ కూడా ఉంది. నేనెందుకు తనని అలా చేస్తాను? నువ్వు ఉదయాన్నే 5:40కి సంజీవ్ని పిలిచావు.
వాడి దగ్గర నువ్వేం చెప్పావు? సార్ సంచుకు ఒక పాప ఉంది సార్. నా పాపకి ఒంట్లో బాలేదు సార్. అందుకే 4:30కి ఫోన్ చేసి మందులు అడిగాను సార్. కానీ అతను ఫోన్ తీయలేదు. తర్వాతే అతను పిలిచాడు. అవును సార్, 4:30కి ఫోన్ చేస్తే క్రిమినల్ అని ఎలా చెప్తారు సార్? వాడు కన్నింగ్గా ఉన్నాడు, ఏ నిజం చెప్పట్లేదు. ఒక పని చేయండి, సంజీవుని వాడితో కూర్చోబెట్టండి. సుమన్కి చెప్పి ముఖేష్ ఫోటోని ఆంచల్ ఫ్యామిలీకి చూపించమనండి. వీడి గురించి వాళ్ళేం చెప్తారో విద్దాం. సుమన్ చెప్పు. విశాల్, సంజీవ్ వైఫ్ని తీసుకురండి. ఈ ఇద్దరిలో ఒకరే అటాకర్. ఎవరో ఒకడు సిరిగుణ ఘాట్ నుంచి ఆంచల్ని క్రైమ్ సీన్ వరకు ఫాలో అయ్యాడు. వచ్చిన తర్వాత హెల్మెట్ని విప్పుంటాడు. ఒకవేళ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసినప్పుడు ఇప్పుండొచ్చు. వాడి ఫోటోని చూపించి అన్ని చోట్ల చెక్ చేయండి. ఒక సాలిడ్ ఎవిడెన్స్ దొరకవచ్చు. సార్, ఒకవైపు పోలీసులు అటాకర్ కోసం చాలా సీరియస్గా గాలిస్తూ ఉన్నారు. మరోవైపు సంజు భార్యతో విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. పోలీసులో ఉన్న ఇంకో టీం ఆంచల్కి జరిగిన విషయం ఇంకో సైడ్ నుంచి విచారణ మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రజలందరూ కూడా ఆంచల్ కోసం పోరాటం మొదలుపెట్టారు. పోరాటం కొనసాగింది. బయట ఉన్న గుంపును నువ్వు చూసావు కదా. పబ్లిక్ కోపం వచ్చిందంటే నీకేం జరుగుద్దో కొద్దిగా ఊహించుకొని చూడు. తర్వాత వాళ్ళు నీ కుటుంబాన్ని వదలరు, ఆధారాలు అడగరు. నీ కుటుంబం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు రక్షింపబడాలి అంటే చివరి అవకాశం నీకు ఇస్తున్నాను. బాగా ఆలోచించు. ఆంచల్ నీకు చైల్డ్హుడ్ లవర్ కదా, మాకంతా తెలుసు. ఎందుకు ఆంజలిని చూసి నవ్వుతున్నారు? ఎవరైనా తను చూసి నవ్వారనుకో, అప్పుడు వాళ్ళ పళ్ళుని ఎరక్కొట్టేస్తా. దిగులు పడకో, బాదం తిను. సార్, ఆంచల్ నా గర్ల్ ఫ్రెండే. ఆవిడ్ని ఎలా సరే నేను చేస్తాను? నీ ఫ్రెండ్ మొత్తం చెప్పాడు. వాడు చెప్పాడు వాడి బైక్ నువ్వు తీసుకెళ్లావని. దీనికి ఎవిడెన్స్ ఏముంది సార్? నీ ఇంకో ఫ్రెండ్ని కనిపెట్టాం, ప్రేమ్. నేను తనకి అన్ని విషయాలను చేశాను. చిన్నప్పటి నుంచి తనని ప్రేమించాను. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడంతా నువ్వు ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు? ఇంకోసారి ఇలా చేసే ఉంటేనా నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇప్పుడు చెప్పండి సార్, చిన్న విషయానికి ఎవరైనా బ్రేకప్ చేసుకుంటారా? ఆ అమ్మాయిని ప్రాణాలతో కాల్చావు. ఇది చిన్న విషయమని అడుగుతున్నావు. అంతకుముందు కీర్తిని పెళ్లి చేసుకున్నావు. ఇందులో ఆంచల్ తప్పే ఉంది. నేను ఆంచల్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ తను రెడీగా లేదు. ఒక్కవేళ నాకు పెళ్లి కుదిరిందంటే తను జాలితో నన్ను ప్రేమిస్తుందని అనుకున్నాను, కానీ ఒప్పుకోలేదు. నేను ఇష్టం లేక పెళ్లి చేసుకున్నాను, కానీ తను ఒప్పుకోలేదు. తర్వాత ఆంచల్ని భార్య చేసుకోవాలని అనుకున్నాను,
కానీ తను ఆంచల్గా మారలేదు. అది కాకుండా ఆంచల్ లేక నేను బ్రతకలేను. తను నిజంగానే నాకు దక్కలేదంటే తర్వాత ఎవరికీ దక్కకూడదని అనుకున్నాను. అందుకే తన పెళ్ళిని ఆపాను. కానీ ఆంచల్ నాన్న మళ్ళీ నాతో గొడవ చేశారు. అందుకే తనని కాల్చాను. నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ అమ్మాయి జీవితం ఏమైందో తెలుసా? తను ప్రాణాలతోనే ఉందా? తను ప్రాణాలతో ఉంటే ఏంటి ప్రయోజనం? ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోరు. నా కొడుకు చేసిన తప్పు క్షమించదగిందైతే కాదు. మీరే తనకేదో ఒక శిక్ష వేయండి. మీరు వాణ్ణి ఏవైనా చెయ్యండి. బ్రతకడానికి అర్హత లేనివాడు. మనం బతికే దేశంలో చాలా సంవత్సరాలుగా ట్రెడిషనల్ గా పెళ్లిల్ని చేసుకుంటూ వస్తున్నాం. అదే సమయంలో ఆడవాళ్ళకి భర్తని ఎంచుకునే హక్కు కూడా ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా ఎక్కువ మర్యాదిస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో మనల్ని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే ఆడవాళ్ళకి వాళ్ళ హక్కుని లాక్కుంటున్నారు. అంటే రేప్, యాసిడ్ అటాక్ ఇలాంటి ఎన్నో రకాల దారుణమైన రకాల్లో ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య బ్యాలెన్స్ లేని ఈ కాలంలో ఇలాంటి భరించలేని కోపాలు ఆడవాళ్ళని ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాయి. ఇందులోంచి వాళ్ళు బయటపడి ఆడవాళ్ళకంటూ ఒక మర్యాద, భద్రత వాళ్ళకి దక్కాలి. నేను మీ అనూప్ సోని ఇక సెలవు తీసుకుంటాను. బ్లాక్ హెడ్లైన్స్ క్రైమ్ ప్యాట్రోల్లో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అది కూడా ఒక సరికొత్త ఎపిసోడ్లో. గుర్తుంచుకోండి, మీకు నేరానికి ఉన్న ఒకే ఒక తేడా ఈ క్రైమ్ నుంచి మీరు ఎంత దూరంగా ఉంటున్నారన్నదే. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.